కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహావిశ్వవిద్యాలయం. ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్‌షిప్‌తో కూడిన అడ్మిషన్లు. వివరాలకు కాల్ చేయండి. సార్ 'దిల్ రాజు' గారి అసోసియేషన్‌తో మీకు స్టార్ట్ అయింది 'ఆర్య' నుంచా? ఆర్య నుంచి. 'ఆర్య' నుంచి. 'ఆర్యలో' హీరో క్యారెక్టరైజేషన్ చాలా అప్పటి వరకు కొత్తగా ఉంటది. హ్మ్. మీరు ఆ సినిమా చూసిన తరువాత ఎడిటింగ్ రషెస్ చూసి ఎడిటింగ్ స్టార్ట్ చేసే ముందు గాని, లేదా చేసే క్రమంలో గాని, ఈ డైరెక్టర్ ఎవరో మామూలోడు కాదు అనే ఒక ఫీల్ ఎప్పుడన్నా కలిగిందా మీకు? చెప్పాం మేము. హ్మ్. నాకు ఆర్య ఫస్ట్ షెడ్యూల్ తర్వాత ఆపారు సినిమా వాళ్ళు. ఓకే. ఎక్కువ కన్ఫ్యూజన్‌గా వెళ్తుంది అటా ఇటా ఏంటి అసలు బాగుందా బాలేదా అంటే నేను సినిమా చూసి నాకైతే నేను చాలా స్ట్రాంగ్‌గా చెప్పా. చాలా బాగా తీసినాడు సార్, చాలా బాగుంది సార్ సినిమా అన్న. పెద్ద హిట్ అవుద్దని నేను అన్నా. అవి ఉంటాయండి. ఆయన 'దిల్ రాజు' గారిది ఆయన కూడా సురేష్ బాబులా చాలా ఓపెన్‌గా తీసుకుంటారు. ఆయన, బన్నీ వాసు చాలా చాలా ఓపెన్‌గా తీసుకుంటారు. మనం ఏం చెప్పినా హర్ట్ అవ్వరు, నవ్వుతారు. ఎందుకు అని అంటారు, కూర్చోబెడతారు, మాట్లాడతారు, డిస్కస్ చేస్తారు. అవి ఉంటాయి. ఆర్యకి మేము డే వన్నే అన్నాం. సినిమా చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది నాకు. సార్ చాలా మోడర్న్‌గా అనిపించింది. కాబట్టి మేము చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేసాం ఆ సినిమా ఆడద్దని. సూపర్. అయితే నాకు ఇంకో డౌట్ వచ్చేసి మన 'భద్రా' సినిమా గురించి సార్. ఒక పరిపూర్ణమైన స్క్రిప్ట్ అనిపిస్తుంది నాకు 'భద్రా' సినిమా చూస్తే. ఆ లవ్ స్టోరీ గానీ, ఆ యాక్షన్ గానీ, ఆ హీరో క్యారెక్టరేషన్ గానీ, బోయపాటి లాంటి ఒక కొత్త దర్శకుడు మీ దగ్గరికొచ్చి ఆ కథ చెప్పి లేదా ఆ సినిమా తీసి మీకు ఇచ్చినప్పుడు ఆ సెన్సిబిలిటీ గురించి, అంటే అంత సెన్సిబిలిటీ నేను బోయపాటి గారిలో మాస్ చూశాను గానీ, 'భద్రా' కాస్త పక్కకుంటది ఆయన సినిమాల్లో. 'భద్రా' సినిమాతో మీ ఎక్స్‌పీరియన్స్ చెప్తారా? లే బాగానే మాకేమి నా మేము సరదాగానే చేసామండి ఆ సినిమా. కొన్ని సీన్లు, ఇంపార్టెంట్ సీన్లు కొన్ని కావాలనుకున్నారు. అది మేము అక్కర్లేదని మేము డిస్కస్ చేసి తీసేసాం క్లైమాక్స్‌లో. ఓకే. హీరో వచ్చి వార్నింగ్ ఇచ్చే సీన్ ఉంటుంది విలన్‌కి. అది ఇక్కడే వార్నింగ్ ఇచ్చేస్తే క్లైమాక్స్ పండదని చెప్పి తీసేసాం. అలాంటివన్నీ వింటారు. ఎందుకు మేము ప్రాపర్‌గా మేము చెప్పిన దానికి ప్రాపర్‌గా రీజన్ ఇయ్యాలి. ఆ రీజన్ ఇయ్యకపోతే మేము ఊరికనే బాలేదని చెప్పకూడదు కదా! దీనివల్ల ఇదండి అని చెప్పి రీజన్ ఇచ్చామనుకోండి వింటారు. అంతే అండి. అది ఆ సినిమా అన్ని సినిమాలకి డిస్కషన్ అనేది ఉంటుంది ఎడిటింగ్ రూమ్‌లో. ఎందుకు ఏంటి అనేది ఉంటది. ఆ డిస్కషన్ ప్రాపర్ మేమేదో సినిమా జనరల్‌గా బాలేదని చెప్పం. సార్ దీనివల్ల ఇది బాలేదండి. రీజన్ చెప్తాం. ఆ రీజన్‌కి వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉంటే ఓకే. ఆన్సర్ లేకపోతే మా మాట వింటారు. సార్ ఇలా. అయితే మీరు డిస్కషన్ అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ సార్. మాతాండ్కే వెంకటేష్ గారి దగ్గర ఒక నోట్స్ ఉంది. ఆ నోట్స్‌ను గానీ కొన్ని వందల సినిమాలకు సంబంధించిన నోట్స్ అది. ఆ నోట్స్‌ను గానీ బుక్‌గా తీసుకొస్తే ఇండస్ట్రీలో చాలామంది అది క్యూట్ మూమెంట్స్ కావచ్చు, ఆర్గ్యుమెంట్స్ కావచ్చు, చాలా సినిమాలకు సంబంధించిన బ్యాక్ స్టోరీస్ అది బుక్‌గా వస్తే అద్భుతంగా ఉంటదని చెప్పారు. ఎందుకు మీరు దాన్ని బుక్‌గా తీసుకురావట్లేదు? అంటే నాకు మురళీమోహన్ గారు నేను అసిస్టెంట్‌గా ఉన్నప్పుడు ఆయన చెప్పాడు. నేను నావెల్‌లు ఎక్కువ చదివేవాడిని. ఇంగ్లీష్ నావెల్స్. చదివేటప్పుడు ఆయన అన్నాడు, "వెంకటేష్ ఒక్క సినిమా ప్రతి సినిమాకి ఎడిటర్ అయిన తర్వాత ఆయన కలిసినప్పుడు నాకేం చెప్పారు, మురళీమోహన్ గారు చెప్పారు. ఒక సినిమా గురించి నువ్వు చేసే సినిమాకి ఒక పేజ్ రాయి నువ్వు. ఏం జరిగిందో రాసి పెట్టుకో. అది నీకు ఫ్యూచర్‌లో పనికొస్తది. నీ తప్పులు కరెక్ట్ చేసుకోవడానికి, లేకపోతే నువ్వు రెక్టిఫై చేసుకోవడానికి ఏదైనా సరే నీకు అది పనికొస్తదని" అన్నారు. అందుకు మేము ఫ్రాంక్‌గా రిలీజ్ తర్వాత మన ఒపీనియన్ మారిపోవచ్చు సినిమా పైన. ఫస్ట్‌లో మనకు సినిమా నచ్చకపోవచ్చు. రిలీజ్ తర్వాత అందరూ బాగుందంటే మనం బాగుందనొచ్చు. అలా మారుతుంది కాబట్టి రిలీజ్‌కి ముందే మేము ఒక పేజ్ రాసేసుకుంటాం. ఆ సినిమాకి జరిగిన గొడవలు, డైరెక్టర్‌కి నాకు జరిగిన గొడవలు, లేకపోతే డైరెక్టర్ నన్ను మెచ్చుకున్నది, లేకపోతే మేము డైరెక్టర్ గారిని తిట్టింది, ప్రొడ్యూసర్‌కి డైరెక్టర్‌కి జరిగిన గొడవలు కానీ ఒక పేజ్ రాస్తాం. ఆ సినిమాకి జరిగిన ట్రావెల్, సినిమాని మేము ఏమనుకుంటున్నాం, హిట్ అవుద్ది అనుకుంటున్నామా, ఫ్లాప్ అవుద్ది అనుకున్నామా, చూసిన వెంటనే ఏమనుకున్నాం అనేది ఒక పేజ్ రాస్తాం. రాసి పెట్టుకుంటాను నేను. అదే సార్, చాలా హిట్ సినిమాలకు సంబంధించి ఉందంట. ఉంటుంది. అన్ని సినిమాలకు ఉంటుంది. దాంట్లో జరిగిన గొడవలు, ఇప్పుడు తొలి ప్రేమకి జరిగిన గొడవలు చేసినప్పుడు గొడవలేం కాదు. మాకందరికి సినిమా నచ్చింది. కొంతమందికి మేము సినిమా వేసాం. వేస్తే వాళ్ళందరూ 90% వాళ్ళు పడుకున్నారు సినిమాలో. తొలి ప్రేమ ఫస్ట్ ప్రీమియర్కి. ప్రీమియర్ అంటే ప్రివ్యూకి బయటకు వచ్చి ఇదేం సినిమా సార్, అసలు హీరో ఏం చేస్తున్నాడండి, అమ్మాయి ఎంట పడుతున్నాడు అంతే తప్పితే ఇంకేముందండి సినిమాలో అన్నారు. అసలు ఒక ఫీమేల్ సాంగ్ లేదు, ఫీమేల్ వాయిసే లేదు సాంగ్స్లో, అన్ని మేల్ వాయిస్లో ఉన్నాయని అన్నారు. వాళ్ళు చెప్తే కానీ మాకు అప్పుడు కానీ మేము రియలైజ్ అవ్వలేదు ఫీమేల్ వాయిస్ లేదని. ఇలాంటివన్నీ ఇచ్చారు. ఆ ఫీడ్బ్యాక్లన్నీ మేము రాసి పెట్టుకుంటాం ఎవరన్నారు ఏంటని. అది బయటికి వెళ్తే కాంట్రవర్సీ అవుద్ది. మేము చూసుకోవడానికి, మేము రెక్టిఫైడ్ చేసుకోవడానికి ఉంటుంది అంతే.
అలా అన్ని సినిమా అంటే కొంచెం మేజర్ సినిమాలంటికి నేను రాసి పెట్టుకుంటాను. ఒక పేజ్ రాసి పెట్టుకుంటా. ఆలోచన ఏమైనా ఉంది సార్ దాన్ని బుక్‌గా తీసుకొచ్చే ఆహ్, ఆలోచన? అది కాంట్రవర్సీ అవుద్దండి. అంటే ఆ! అక్కడ ఇప్పుడు స్టేజ్ పైన అందరూ కౌగిలించుకుంటారని చేసుకుంటారు. హ్మ్. హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు. బట్ రియల్‌గా అది ఉండదు. ఏటీ రూమ్‌లో ఎలా కొట్టుకున్నారు, ఏంటనేది మాకు తెలుస్తది. మా దగ్గర జరుగుతాయి అన్నీ. హ్మ్. అన్ని సినిమాలకి ఉంటాయి, పెద్ద సినిమాలకి సార్. 90%. అవి వెళ్తే కాంట్రవర్సీ, మనం కాంట్రవర్సీ చేసినట్టు అవుద్ది అదంతా. అది మనకొక ఆ సినిమాకి ఇలాగున్నారు, దాని తర్వాత ఇలాగున్నారా అన్నది తెలుసుకోవడానికి బాగుంటది అంతే అది. ఆ! అండ్ నాకు అది. ఇంకొక డౌట్ సార్. 'బొమ్మరిల్లు' క్లైమాక్స్ గురించి సార్. అంటే ఒక తెలుగు సినిమాలో క్లైమాక్స్ కన్వర్జేషన్ మీద హ్మ్. అంత లెంత్ గురించి మాట్లాడుతున్నాను నేను. అంత లెంత్‌లో ఉండడం ఓన్లీ కన్వర్జేషన్ ఒక ఇంట్లో నిలబడి. హ్మ్. అంతకుముందు లేదనుకుంటాను నేను. బట్ ఉన్నాయండి, ఎందుకు ఆహ్, లేవు? ఆ! బట్ అద్భుతంగా పేలింది. హ్మ్. మీరు ఎడిటింగ్ చేసేటప్పుడు ఏం ఫీల్ అయ్యారు ఆ క్లైమాక్స్? మీ పర్సనల్‌గా మీరేం ఫీల్ అయ్యారు? ఆ ఇప్పుడు బొమ్మరిల్లు క్లైమాక్స్? బొమ్మరిల్లు క్లైమాక్స్ అదేనండి నేననేదేంటంటే, ఇప్పుడు అందరూ తండ్రులని అనలేరు. హ్మ్. తండ్రిని అనడం అనేది, పాయింట్ ఔట్ చేయడం అనేది, తండ్రి మంచోడే. అవును. బట్ తండ్రిని క్వెషన్ చేయడం అనేది ఉంటారు చూసారా? అందరూ హ్మ్. చేయలేరు. అది సినిమాలో వచ్చేసరికి నేను ఇందాక అన్నాను కదా ఫస్ట్‌లో. ఆడిటోరియంకి ఏది అనుకుంటున్నారో అది చెప్పామనుకోండి, హ్మ్. హై అవుద్ది. కరెక్ట్. ఆ! బొమ్మరిల్లులో క్లైమాక్స్ కంటే కూడా నాకు నచ్చిన సీన్ ఏంటంటే, మేము ఆ సీన్ చూసి సూపర్ హిట్ అన్నాం. క్లైమాక్స్‌ని కూడా కాదు. సార్. జెనీనియా నో అంటది. అవును. నేను ఈ ఇంట్లో ఉండలేను అంటది చూసారా? అది చూసి మేము అన్నాం. మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు సార్ అసలు ఈ సీను. హ్మ్. ఎప్పుడో కొడుకు మాట్లాడతాడు తండ్రితోడని మాకు అర్థం తెలుసు. హ్మ్. ఈ సీన్ అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇదొచ్చిన వెంటనే మేము సూపర్ హిట్ సినిమా అన్నాం. ఒకప్పుడు నాలో ఏదైతే నచ్చాడని ఆ! చెప్పాడు. ఇప్పుడు అయ్యా నచ్చలేదంటున్నాడు. నన్ను నేను మర్చిపోతాను అంటది అమ్మాయి. అవును. అది మేము ఎక్స్‌పెక్ట్ చేయలే. అమ్మాయి ఇంటి నుంచి వెళ్ళిపోద్దనేది మేము ఎక్స్‌పెక్ట్ చేయలే. సార్. ఎడిట్ చేస్తున్నప్పుడు. హ్మ్. అది చూసిన వెంటనే సార్ ఇది చాలా బాగుంది సార్, ఇది పెద్ద హిట్ సార్ సినిమా అన్నాం. అలా ఉంటదండి అంతే. అవి జడ్జ్‌మెంటల్ వైస్ ఇలా ఉంటాయి మావి. తప్పవచ్చు, రైట్ అవ్వచ్చు. అలా జడ్జ్ చేస్తాం. ఏదైనా ఒక దాన్ని మేము ఎక్సైట్ అయ్యి సినిమాని అనుకున్న దాన్ని ఇంకోటి వచ్చి కొత్తగా వచ్చి బెటర్‌గా వచ్చిందనుకోండి, హ్మ్. చెప్తాం. చాలా బాగుంది సార్ సినిమా అని చెప్తాం. సార్ 'బొమ్మరిల్లు' సక్సెస్ తరువాత మన 'దిల్ రాజు' గారి ఆనందాన్ని చూడాలి అంటే 'బొమ్మరిల్లు' సక్సెస్‌ని ఎంజాయ్ చేసే మూమెంట్‌లో చూడాలి. ఒక పసిపిల్లోడైపోయి ఎంజాయ్ చేశాడు. ఆయనకి చాలా కోరికంట. జనాలు 'దిల్ రాజు' గొప్ప సినిమా తీశాడు. టికెట్లు తీసుకుంటున్నారు. హౌస్‌ఫుల్‌లు పడుతున్నాయి ఇయన్నీ కూడా. 'బొమ్మరిల్లు' సక్సెస్‌ని 'దిల్ రాజు' గారు ఎంజాయ్ చేయడం మీరు దగ్గర నుండి చూసారా? ఏదైనా ఒక మూమెంట్ గుర్తుందా? లేదండి. ఆయన అన్ని సినిమాలకి ఫుల్‌గా ఇన్వాల్వ్ అవుతారాయన. హ్మ్. అంటే అన్ని సినిమాలని ఓన్‌గా చిన్న ఒక టెక్నీషియన్ లాగానే పనిచేస్తారాయన. హ్మ్. మిక్సింగ్‌లో కూర్చుంటాడు. ఆయన అంటే ఎక్కడికి ఇంటికెళ్ళడు ఆయన. హ్మ్. వర్క్ చేస్తున్నప్పుడు అంతా అక్కడే ఉంటాడు. కాబట్టి ఆయన జనరల్‌గా ప్రతి సినిమాకి ఎంజాయ్ చేసేవారు. హ్మ్. ఆ రోజుల్లో బిగినింగ్ డేస్‌లో అనేవాడాయన. సార్. అందరూ నన్ను సినిమా రిలీజ్ అయిన తర్వాత టికెట్లు అడగాలి నన్ను. హ్మ్. ఫుల్ అవ్వాలి. అదొక జాయ్ నాకనేవారు. సార్. అలాగా అవన్నీ కంటిన్యూ అయ్యాయండి. ఈ రోజుల్లో అంటే అది పోయింది. ఒకేసారి అన్ని థియేటర్‌లో రిలీజ్ చేయడం వల్ల హ్మ్. ఈరోజు ఎవరు టికెట్లు అడుగుతున్నాం చెప్పండి. ఎక్కడ చూస్తే అక్కడ సినిమా దొరుకుతుంది. సార్. ఆ! అండ్ కాస్త కరెంట్ సిట్యుయేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎడిటింగ్ అంటే ఏ విభాగంలోకైనా ఏఐ అనేది చాలా హ్మ్. కీ రోల్ అయిపోయింది. సో, ఎడిటింగ్‌ని ఏఐ ఎలా ప్రభావితం చేస్తుంది? వర్క్ ఎన్హాన్స్‌కి ఉపయోగపడుతుందా? లేదా ఎడిటర్‌లకి ఏఐ ఛాలెంజ్ అయిందా? ఇప్పుడు మాన్యువల్ ఫిల్మ్ మేము ఎడిట్ చేసేటప్పుడు ఒక సినిమాని ఒక ఎడిటర్ ఎడిట్ చేయాలి అంటే దానికి నలుగురు అసిస్టెంట్లు ఉండాలి. హ్మ్. నెగెటివ్ కట్ చేసేయడానికి ఒక ఇద్దరు ఉండి దానికి ఒక ఇద్దరు అసిస్టెంట్లు ఉండాలి. సౌండ్ సింక్ చేసి కట్ చేయడానికి ఒక మనిషి ఉంటే అతనికి ఒక ఇద్దరు అసిస్టెంట్లు ఉండాలి. అంటే సినిమాకి ఒక 10 మంది ఉండేవారు. సార్. ఒక సినిమాకి 10 మంది అసిస్టెంట్లు టీమ్. టీమ్ ఉండాలి హ్మ్. మినిమమ్. హ్మ్. ఈ డిజిటల్ వచ్చిన తర్వాత ఆ 10 మంది ముగ్గురు, నలుగురు అయ్యారు. హ్మ్. ఏఐ వల్ల ఇంకొక ఇద్దరు తగ్గుతారేమో. అంతేగాని ఎడిటింగ్ కంప్లీట్‌గా పోదండి. సార్. అదే ఎడిట్ చేసి అదే ఇచ్చేయడం అనేది ఉండదు. హ్మ్. ఏఐ అనేది ఒక ఇన్‌స్ట్రుమెంట్ అది. ఒక టెక్నాలజీ అంతే. అది ఎమోషన్‌ని తీసుకురాలేదు కదా! ఇప్పుడు ఎక్కడ వైడ్ పడాలి, ఎక్కడ క్లోజ్ షాట్ పడాలి అనేది అది చెప్పలేదు. సార్. అది మనం అనుకోని ఎడిట్ చేయాలి. ఇప్పుడు వాళ్ళు ఎలాగే షూట్ చేసేటప్పుడు వైడ్, లాంగ్, క్లోజ్‌లు తీస్తున్నారో, హ్మ్. ఎక్కడ క్లోజ్ షాట్ పడితే బావుంటదనేది మేము ఫీల్ అయ్యి మేము ఎడిట్ చేయాలి. అలాగది కంప్యూటర్‌లో చేసేయలేదు. కరెక్ట్. ఆటో ఎడిట్ చేసేయలేదు అది. ఓ ఎమోషన్ పట్టుకోవాలి కదా! ఎమోషన్ పట్టుకోలేదు. హ్మ్. ఎమోషన్‌తో కూడింది ఫిల్మ్ మేకింగ్ అది. అది ఒకంతకు హెల్ప్ అవుద్ది అంతే. దానివల్ల కొంచెం డ్యామేజ్ ఉండొచ్చే గానీ మొత్తం అది డామినేట్ చేసేస్తది. దానివల్లే సినిమా అయిపోద్దనేది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నా. సార్. నా పర్సనల్ ఒపీనియన్. సార్ అండ్ ఒక డైరెక్టరు షూట్స్ చేసే ఆ రష్ అతనికి ఒక క్లారిటీ ఉంటే వచ్చే రష్ వేరుగా ఉంటది. లేదా అతనికి ఒక విజన్ ఉన్నా ఎక్కువ రావచ్చు. బట్ ఫైనల్‌గా అతనికి క్లారిటీ ఉంటది. బట్
కంప్లీట్‌గా పర్ఫెక్ట్ క్లారిటీతో ఏం కావాలో అదే షూట్ చేసి, అదే ఎడిటింగ్ చేపించుకునే డైరెక్టర్ అంటే ఎవరి పేరు చెప్తారు? అంటే పాత రోజుల్లో స్క్రిప్ట్ ఉండి చేసేవారండి. లెంత్ తక్కువొచ్చేది. హ్మ్. అంటే మేము ఎలా పాత రోజులకి ఇప్పటికి తేడా ఏంటంటే, ఒక రోజు షూట్ చేస్తే 2 మినిట్స్ ఎడిటెడ్ రష్ ఉండాలి. హ్మ్. అది లెక్క. హ్మ్. ఒక రోజు ఒక షూట్ చేసిన మెటీరియల్ 2 మినిట్స్ ఎడిటెడ్ రావాలి. సార్. అది జనరల్, అంటే బాగా సినిమా చేస్తున్నట్టు లెక్క. హ్మ్. ఈ రోజుల్లో ఏమైందంటే అది 10 సెకండ్స్ వస్తుందా? అసల 5 సెకండ్లు ఉంటుందా? 10 సెకండ్ల ఉంటుందా అనేది ఓకే. మారింది డిజిటల్ వల్ల. హ్మ్. అంటే ఎక్కువ తీయడాల వల్ల, ఎక్కువ చేయడాల వల్ల, చేసిందే చేసి చూసుకోవడాల వల్ల. హ్మ్. ఒకప్పుడు మానిటర్ లేకుండా షూట్ చేసేవారు. ఆడు కెమెరా పక్కన నిల్చొని చెప్పేవారు. బాగుంది, బాలేదని ఆళ్ళు ఎక్స్‌ప్రెషన్స్ చూసి చేసేవారు. దాని తర్వాత మానిటర్ వచ్చింది. మానిటర్ రావడం వల్ల కొంచెం డిలే అయింది. హ్మ్. మానిటర్ చూడడం వల్ల ఎనకల ఆడు కదిలాడు, ఈడు కదిలాడు, అది లేదు, ఇది లేదు, మళ్ళీ చేయండి అంటున్నారు. రివైండ్ చేసి చూసుకోవడం వల్ల. హ్మ్. ఇప్పుడు డిజిటల్ వల్ల ఎక్కువ కెమెరాలు పెట్టి, ఎక్కువ యాంగిల్ తీయడాలు, ఎక్కువ యాంగిల్ జరగడాలు జరుగుతున్నాయి. ముందేంటంటే ఫిల్మ్ కొనేటప్పుడు ఒక క్యాన్ కొనాలంటే 10,000. అవును. 4 మినిట్స్‌ది కొనాలంటే 10,000. రోజుకి 5 క్యాన్లు, 6 క్యాన్లు తీస్తే గొప్ప. అంతకంటే క్రాస్ చేసేవారు కాదు. హ్మ్. ఇప్పుడు డిజిటల్ ఏముంది? చిప్ మార్చడమే. అవును. ఎంతైనా షూట్ చేసిందే చేసి 20 టేకులు, 30 టేకులు, 10 టేకులు తీస్తున్నారు. సార్ అంటే అల్టిమేట్ సారీ సార్. సారీ ఇంటరప్ట్. అంటే మీరన్నదానికి ఇక్కడ కొంతమందికి భయం గూడా ఉంటది డైరెక్టర్స్‌కి. ఎడిటర్ ఏ షాట్ అడుగుతాడో, అందుకని చెప్పి ఇంకో యాంగిల్ ఎక్స్‌ట్రా పెడదాము. ఇంకో టాప్ యాంగిల్ పెడదాము. ఇంకో గోప్రో పెడదాము. అవును. ఇలా భయపడి తీసే డైరెక్టర్లు ఉంటారు. నేను అడిగేది మేకింగ్ మీద కంప్లీట్ పట్టు ఉండి, తను ఏం తీస్తున్నాడో తనకు తెలిసి, మీ దగ్గరికి అంతే క్లారిటీగా వచ్చే డైరెక్టర్‌లో టాప్ ఒకరిద్దరు పేర్లు చెప్పమంటే వాళ్ళ పేర్లు ఏం చెప్తారు? చాలామంది ఉన్నారండి. ఇప్పుడు పాత డైరెక్టర్‌లో కావచ్చు, రాఘవేంద్ర గారు అవ్వచ్చు, జయంత్ గారు అవ్వచ్చు, బొమ్మరిల్లు వీళ్ళందరూ అనుకున్నదే తీస్తున్నారండి. వాళ్ళు నీట్‌గా ఉంటది. స్క్రిప్ట్ ఏమనుకుంటున్నారో, వాళ్ళు ఏమనుకుంటున్నారో అది తీస్తారు. సార్. ఎక్కువ తీయరు. హ్మ్. హ్మ్. కొంతమంది తీస్తున్నారు. 90% ఆళ్ళు ఇప్పుడు ఈ మధ్య కాలంలో తీస్తున్నారు. డిజిటల్ రావడం వల్ల 2 కెమెరాలు, 3 కెమెరాలని. హ్మ్. ఏదో కొత్త కెమెరా వచ్చిందని చెప్పి ఆ కెమెరా వాడ్డాలు ఇవన్నీ చేస్తున్నారు. సినిమాకి ఏం కావాలో అది తీసేవాళ్ళు కొంతమంది. ఆ! అది పర్టిక్యులర్‌గా నేను చెప్పలేను పేర్లు. ఓకే. 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 నో ప్రాబ్లమ్. అండ్ ఇండస్ట్రీ ట్రెండ్ సెట్ డైరెక్టర్లు అంటే ఆర్‌జీవి గారి పేరు ఖచ్చితంగా ఉంటుంది. హ్మ్. అయితే ఆర్‌జీవి గారు అసిస్టెంట్‌గా ఉన్నప్పటి నుంచి గూడా మీరు పరిచయమే ఆర్‌జీవి గారికి. పరిచయం అండి. కలెక్టర్ పరిచయం. గారి అబ్బాయికి చేసాం. అవును. బట్ ఎందుకు ఆర్‌జీవి గారితో మాతంకి వెంకటేష్ గారు సినిమా చేయలేకపోయారు? అంటే మీరెవరిని సినిమా అడగరు. ఆ విషయం తెలుసు. అది తెలీదండి. నాకు ఐడియా లేదు. ఆయన ఫస్ట్ సినిమా చేసిన అతను సత్యబాబు గారని ఆయన ఉండేవారు. ఫస్ట్ హ్మ్. సినిమాకి 'శివాకి', 'అన్నపూర్ణకి'. హ్మ్. దాని తర్వాత శంకర్ గారు ఆయన దగ్గర అసిస్టెంట్. హ్మ్. శంకర్ గారు కంటిన్యూ అయ్యాడు హ్మ్. ఆయన దగ్గర. అంతేగాని మనకి ఇయ్యకూడదు, ఇయ్యాలనేది ఏం తెలీదు. ఫస్ట్ సినిమాకి ఆయన అసిస్టెంట్‌గా ఉన్నప్పుడు నేను అసిస్టెంట్ ఎడిటర్‌గా ఉండేవాడిని. సార్. అలా పరిచయం అంతే. దాని తర్వాత నేను ఎప్పుడు పెద్ద పరిచయం లేదు ఆయన. హ్మ్. హ్మ్. ఆయన ఎందుకు ఇయ్యలేదు, ఇచ్చాడు అనేది నాకు తెలీదు. ఆయన బాంబేలో ఉండేవాడు. మేము ఇక్కడ చెన్నైలో ఇక్కడున్నాం. హ్మ్. ఇక్కడ తమిళ్ డైరెక్టర్లందరికీ నాకు తమిళ్ తెలుసు కాబట్టి తమిళ్ డైరెక్టర్లందరూ నన్ను అడిగేవారు, పెట్టుకునేవారు. అవును. అలా. అండ్ ఆయన ముంబైలో ఉండేవాళ్ళు. నేను ఇంటర్వ్యూ కోసం ముంబైలో ఉండేవాడు. మీ ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవుతుంటే 2014 సంథింగ్ ఏదో ఇయర్ సార్. ఎన్ని సినిమాలు చేసున్నారు మీరు ఆ ఇయర్‌లో? అంటే అదే అండి. 97 నుంచి 2017, 18 వరకు నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ నేనే చేశాను తెలుగులో. సార్. ఆ! మధ్యలో ఎప్పుడో సినిమాలు ఎక్కువైపోయి, వర్క్ ఎక్కువైపోయి మీకేదో హెల్త్ ఇష్యూ గూడా వచ్చిందని చెప్పారు. బ్యాక్ పెయిన్ వచ్చింది. సివియర్‌గా స్పైనల్ ప్రాబ్లమ్ వచ్చింది. ఆ! అప్పుడు 2014, 15లో. సార్. అప్పుడు ఒక 1 ఇయర్ గ్యాప్ తీసుకున్నా. సినిమాలన్నీ ఒప్పుకున్న సినిమాల వరకు చేసి మిగతా కొత్తగా ఒప్పుకోలేదు. 2014, 15 టైంలో. మీకు ఆ టైంలో. మీకు గుర్తుండి ఒక డేలో ఎక్కువ అవర్స్ కూర్చున్న ఎన్ని అవర్స్ కూర్చున్నారు సార్? ఏదన్నా ఒక రోజు ఎడిటింగ్ లేదండి. 2010 వరకు మాకు మాన్యువల్ ఉండేది. హ్మ్. మాన్యువల్ ఉన్నప్పుడు ఏంటంటే మార్నింగ్ 8:00 వెళ్ళిపోయేవాళ్ళమి. హ్మ్. 8-12 ఒక డైరెక్టర్‌కి చెప్పేవాళ్ళమి. హ్మ్. తర్వాత 1-4, 5 ఒక డైరెక్టర్‌కి చెప్పేవాళ్ళమి. 6-9 ఇంకో డైరెక్టర్‌కి ముగ్గురు డైరెక్టర్‌లకి చెప్పేవాళ్ళం పని చేసుకొని. నైట్ టైమ్ అంతా కూర్చొని హ్మ్. ఆ రోజు మాన్యువల్ కాబట్టి మేమే మార్క్ చేసి మేమే కట్ చేయాలి. హ్మ్. అవును. హ్మ్. కాబట్టి నైట్ టైమ్ కటింగ్ చేసేవాళ్ళం. నైట్ 3 గంటలు, 4 గంటల వరకు ఉండి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. హ్మ్. మళ్ళీ పొద్దున్న 8:00 వచ్చేవాళ్ళం. అలాగే చేసేవాళ్ళం అంతే. అప్పుడు ఎన్ని గంటలయింది సార్? జనరల్‌గా అలా చేసేవాళ్ళం. ఆ టైంలో కంటిన్యూస్‌గా సినిమాలు ఉండేవి. ఆ! వర్క్ ఎక్కువ ఉండేది మాన్యువల్ అంటే. ఇప్పుడులాగా కాదు కదా! అంతే. అదే అంతేగాని మేజర్‌గా ఇంకేమి ఇష్యూస్ ఏం కాదు. సార్. హ్మ్. అయితే ఆ హెల్త్ ఇష్యూ అప్పుడు చాలామంది చెప్పిన మాట ఏందంటే, అంటే సారీ ఇట్లా అంటున్నందుకు,
కొంచెం అటు ఇటు అయి ఉంటే ప్రాణానికే ప్రమాదం అయ్యేది అని చెప్పి. చిచ్చి అలాగేం లేదండి. ఆ! అదేంటంటే బాగా సివియర్ బ్యాక్ పెయిన్ ఎల్ఎస్1 ఏదో బల్జ్ అయిందన్నారు. ఆ! C4, C5 ఏదో అన్నారు. హ్మ్. అది స్మోకింగు, డ్రింకింగ్ అలవాటు నాకు లేకపోవడం వల్ల ఓకే. తొందరగా రికవర్ అయ్యా. హ్మ్. సర్జరీ వరకు వెళ్ళలేదు. ఓకే. లేకపోతే సర్జరీ పడేది. బట్ మనకేంటంటే నాకు ఆయన చెప్పిన ఎక్సర్సైజ్ కన్నిటికి రెస్పాండ్ అయ్యాను. హ్మ్. ఒక 4, 5 మంత్స్ ఫిజియోథెరపీ రోజు ఇంటికి వచ్చేవాడు ఆయన 2 అవర్స్ చేసేవాడు. హ్మ్. రికవర్ అయిపోయాం అంతే. దాని తర్వాత మళ్ళీ మాకేం ప్రాబ్లం ఏం రాలేదు. సో అప్పుడు ఇట్లా. ఎక్కువ కూర్చోవడం వల్ల వచ్చింది అంతే. హ్మ్. కంటిన్యూస్గా కూర్చొని చేయడం వల్ల అది అందరు కంప్యూటర్ ఇంజనీర్స్కి వచ్చింది అనుకోండి సార్, అంతే. ఇలాంటి ఒక చీఫ్ టెక్నీషియన్‌కి అంటే కొన్ని వందల సినిమాలకు పనిచేస్తుంటారు. హెల్త్ గాని, ఫైనాన్షియల్ గాని, మోరల్ సపోర్ట్ గాని అవసరమైనప్పుడు అంటే మీ విషయంలోనే అడగట్లేదు నేను. ఇండస్ట్రీ వాతావరణం ఎలా ఉందో తెలుసుకోవడానికి అడుగుతున్నాను. బయట నుంచి అప్పటిదాకా మనతో పనిచేసిన స్టార్స్ గాని, వాళ్ళు గాని మన క్షేమాలు కనుక్కోవడం ఉంటదా? ఉంటుందండి. కొంతమంది నాకు వెంకటేష్ బాబు ఫోన్ చేశాడు హ్మ్. బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు. హ్మ్. వెంకటేష్ నాకు బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు నేను బెంగళూరుకి వెళ్ళాను, నువ్వు వెళ్ళు, నేను నా డాక్టర్కి చెప్తాను అన్నాడు ఆయన. హ్మ్. అలా ఫోన్ చేసి ఆయన తెలిసి ఫోన్ చేశాడు ఆయన. హ్మ్. అలా ఉంటుందండి. కొంతమంది ఉంటారు. అంతేగాని ఇప్పుడు మనం ఇండస్ట్రీలో ఒకటి ఏంటంటే వాళ్ళని ఎవరిని అనకూడదు మనం. మనం బిజీగా ఉంటేనే మనం గుర్తుంటాం. హ్మ్. మనం ఒకసారి సినిమాలు చెయ్యట్లేదా మనల్ని మర్చిపోతారు అంతే. దాన్ని మనం బ్లేమ్ చేస్తే లేదు. ఎవరి పని వాళ్ళు బిజీలో ఉంటారు అంతే. మనకి అంటూ ఇండస్ట్రీలో ఉండరు. ఇది ఎందుకు చెప్తున్నానంటే అందరికి తెలియాలని చెప్తున్నాను. అందుకు కొత్త వాళ్ళకి అందరికీ ఉండదు. ఉండదు. మనం ఏదో 3-4 ఇయర్స్ బిజీగా ఉన్నామంటే ఫిఫ్త్ ఇయర్ మనల్ని పలకరిస్తారంటే పలకరించరు. హ్మ్. మనం బిజీగా ఉండి మన వరకు మనం వచ్చిన డబ్బులు జాగ్రత్తగా ఆ టైంలో జాగ్రత్తగా చేసుకుని ఏదైనా దాచుకున్నామంటే అది మనకు పనికి వస్తుంది అంతే. సార్. ఎవరి హెల్ప్ అనేది అలాంటివన్నీ ఏమి ఉండవండి. నాకు తెలిసి మేబీ నేను ఇది తప్ప రైట్ అని తెలీదు. నాకు అనిపించింది చెప్తున్నా.